రాష్ట్రంలో ఎన్నికల హడావుడికి సంబంధించిన విషయంలో చివరి అంకానికి చేరుకున్నాం, అంటే క్లైమాక్స్ కు చేరుకున్నాం. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య ప్రచార హోరు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గానికి సంబంధించి పరిశీలకుడుగా ఉన్నటువంటి టీడీపీ నేత, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రస్తుతం మన నేల జిల్లా కేంద్రానికి వచ్చారు. ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రచార తీరు, టీడీపీ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి విజయ అవకాశాలు ఎలాగున్నాయి, అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ పోతు నేపథ్యంలో ప్రజలు ఏమనుకుంటారో, రాబోయే రోజుల్లో టీడీపీ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాల అభివృద్ధి ఫలాలు ఎలా ఉన్నాయి తదితర విషయాలపై ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వాహిద్ చందా తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే. T24 ప్రేక్షకులకి తెలుగుదేశం పార్టీ తరపున అలాగే మా తరపున నమస్కారం అండ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ప్రస్తుతం నంద్యాలలో జరిగినటువంటి ఈ యొక్క ముస్లింల ఆత్మీయ సమావేశానికి రావడం చాలా సంతోషం. మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క టీడీపీ, జనసేన, బీజేపీ బంధం అలాగే కూటమి ద్వారా ప్రజల్లో కొన్ని విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి. మరి ఈ యొక్క బీజేపీతో కలయిక అనే విషయంలో మీరు ముస్లిం సమాజానికి, ముస్లిం ఓటర్లకు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ ఒక్క తాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమికి ఒకే తాటిపైకి వచ్చి మద్దతు ఇవ్వడానికి అందరూ సమాయత్తమయ్యారు. ఎటువంటి భేదాభిప్రాయాలు కానీ, ఎటువంటి సందేహాలు కానీ ఈ ముస్లిం సమాజంలో లేదు. ఎందుకంటే ఈ సెంటిమెంట్లు నమ్మే స్థితి నుంచి అభివృద్ధిని కాంక్షించే స్థితికి ఈరోజు ముస్లిం మైనార్టీ యువత అందరూ చేరుకున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రజెంట్ రాష్ట్రంలో మీరు పలు ప్రాంతాలు పర్యటించారు. ఈ నేపథ్యంలో కదిరి నియోజకవర్గ పరిశీలకులు ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి టీడీపీ యొక్క పరిస్థితి గతం కంటే ఇప్పుడు ఎలా ఉందంటారు? మీరు ఏ ఒక్క సమాచారాన్ని తీసుకున్నా, ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ పేపర్లలో వచ్చే సమాచారాన్ని కానీ మీరు తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క సర్వే తెలుగుదేశం పార్టీ 150 సీట్లకు పైన, ఈ కూటమి ఎన్డీఏ కూటమి 150 సీట్లకు పైన, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ ముగ్గురు కలిసి 150 సీట్లకు పైన గెలుచుకుంటుందని ప్రతి ఒక్క సర్వే చెబుతా ఉంది. మరి ఇటీవల టీడీపీ, జనసేన ఈ మూడు పార్టీల కూటమి కలిసి మేనిఫెస్టోను విడుదల చేశాయి. కానీ ఈ మేనిఫెస్టోలో చూసినటువంటి అంశాలు అసలు ఆచరణ సాధ్యం కాదని మన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెప్తారు. నిజంగానే టీడీపీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రకటించిన అంశాలు అమలుకు సాధ్యం కాదా? నిధులు ఎక్కడి నుంచి తెస్తారని కూడా జగన్ ప్రశ్నించారు. దీనిపై మీ అభిప్రాయం? అది ప్రస్తుత ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఎందుకంటే సంపదను సృష్టించే శక్తి లేని వాళ్ళకి, సంపదను సృష్టించి దాన్ని అభివృద్ధి ఉండాలి, అట్ ది సేమ్ టైం ఈ యొక్క సంస్కరణలో ఈ మన వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఒకే బ్యాలెన్స్గా తీసుకుపోయే శక్తి సామర్థ్యాలు ఉన్న వాళ్ళకైతే సాధ్యం. ప్రస్తుత ప్రభుత్వానికైతే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ, ఈ కూటమి ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేసిందో ఆ విడుదల చూస్తే వాళ్ళకి దడబుడుతుంది. వాళ్ళు చేయలేరు, వాళ్ళకు సాధ్యం కాదు. ఇది కేవలం ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల కూటమికి మాత్రమే సాధ్యమవుతుంది. సంపద సృష్టించే శక్తి ఒక ఎన్డీఏ కూటమికే ఉంది. మరి ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి కారణం గతంలో ఉన్నటువంటి చంద్రబాబు అనే విమర్శలు కూడా వైసీపీ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆ యొక్క వైసీపీ చేసేటువంటి విమర్శలను మీరు ఎలా తిప్పుకుంటారు? ఈరోజు మీరు చిన్న పరిశ్రమల కాడ నుంచి పెద్ద పరిశ్రమల వరకు, తర్వాత వ్యవసాయం చేసే చిన్న రైతు దగ్గర నుంచి పెద్ద రైతు వరకు, మీరు వ్యాపారస్తులు కానీ ఏ ఒక్కరైనా సంతోషంగా, ఏ ఒక్కరైనా మాకు 10 రూపాయలు మిగిలాయి, మేము సంతోషంగా ఉన్నాము, మనకు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు ఉంది ఈ ప్రస్తుత ప్రభుత్వంలో అని ఎవరైనా నమ్ముతున్నారా? ఎవరికి నమ్మకం లేదు. ఇప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈ తెలుగుదేశం పార్టీ
మా అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని చేపడితేనే మేము గట్టెక్కుతామనే నమ్మకం, విశ్వాసంతో మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆ విశ్వాసంతో ఉన్నారు. ప్రస్తుతం నంద్యాల నియోజకవర్గానికి వస్తే, నంద్యాల నియోజకవర్గంలో ఈ యొక్క టీడీపీ అంటే కూటమి తరఫున మైనార్టీ నేత సీనియర్ నాయకులు ఎన్ఎండి ఫారూక్ గారు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మైనార్టీల సంపూర్ణ మద్దతు ప్రస్తుతం ఫారూక్ గారికి ఉంటుందని భావిస్తున్నారా? ఈరోజు నేను ఉదయం నుంచి ఈ కొన్ని ప్రాంతాల్లో ఈ కొంత మనము కాన్వాస్ చేయడం జరిగింది, ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనం ఇంటి దగ్గరికి తెలుగుదేశం ఈ మేనిఫెస్టోని తీసుకొని గడపకి వెళ్తేనే, సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తప్పకుండా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద ఓటు వేయడానికి మేము సిద్ధమయ్యామని చెప్పేసి అక్క చెల్లెళ్ళు సోదరులు చెబుతుంటే చాలా సంతోషం వేసింది. ఈ నంద్యాల ప్రాంతంలో ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ నంద్యాల ప్రాంతంలో మనము ఒకసారి నిశ్చితంగా మనం పరిశీలన చేస్తే చాలా వెనుకబడిపోయింది. అంటే ఇక్కడ నంద్యాల ప్రాంతంలో ఇంతకు ముందు ఉన్న వనరులని ఈ సద్వినియోగం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ ఎవరైతే 20 సంవత్సరాల నుంచి పాలిస్తున్నారో వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి చాలా వనరులు ఉన్నాయి. అంటే మీకు పరిశ్రమలు, ఇక్కడ వచ్చేసి వ్యవసాయ ప్రాంతం, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు, ఇక్కడ పరిశ్రమను నెలకొల్పొచ్చు. కానీ ఇక్కడ ఉన్న ఈ నాయకులు వీళ్ళు చేసిందంతా ఏంటంటే, రాబోయే ఒక 2 ఏళ్లకు 3 ఏళ్లకు ఈ ఏరియాలో రోడ్లు వస్తాయి, ఈ ఏరియా డెవలప్ అవుతుంది అనే సమాచారాన్ని ముందే వాళ్ళు సేకరించి ఆ ఏరియాలో ఉన్న రైతుల నుంచి 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వం నుంచి వచ్చిన వాళ్ళకు వారసత్వంగా వచ్చిన వాళ్ళ ఆస్తులు తక్కువ రేటు కొనటము, ఎక్కువ రేటుగా అమ్ముకోవటము, ఆ ఏరియాలో రోడ్లు వస్తే భారీ రేట్లో ₹10 వాళ్ళు పెంచి అమ్ముకుంటాము. వాళ్ళు చేసింది ఇదే. కానీ ఒక పరిశ్రమను డెవలప్ చేద్దాం, ఇక్కడ ఉత్పత్తి ప్రజల్లో చైతన్యం తీసుకొని రావాలా, ప్రతి ఒక్కరిని డెవలప్ చేయాలా, ప్రతి ఒక్కరు సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడేటట్టు వాళ్ళని తీర్చిదిద్దాలా అనేటువంటి ఆలోచన ఎక్కడ లేదు వీళ్ళకి. మరి ఈ నేపథ్యంలో మరి నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి టీడీపీ పోటీ చేస్తున్న విషయంలో కానివ్వండి, అటు ప్రధాన వైసీపీ కానివ్వండి, ఒక శిల్ప అంటే బలమైన ప్రత్యర్థి. మరి శిల్పను ఎదుర్కోవాలంటే ఓటు పరంగా మీరు చేసే ప్రయత్నాలండి, ముఖ్యంగా టీడీపీ విజయానికి మీరు ఏమి చేయబోతున్నారు? ఇప్పుడు మీరు పేరు తీశారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. శిల్ప అంటే బలమైన వ్యక్తి అని. దేంట్లో బలం? ఓటు బ్యాంకులు అనుకోవచ్చు. ఓటు బ్యాంక్ అంటే 2004లో ఫస్ట్ వాళ్ళు కంటెస్ట్ చేశారు. 2004 ఎవరి సెంటిమెంట్ మీద వాళ్ళు గెలిచారు? ఆ రోజు వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ మీద. తర్వాత రెండోసారి శిల్ప వాళ్ళు ఎప్పుడు కంటెస్ట్ చేశారు? 2009లో చేశారు. 2009లో ఏ సెంటిమెంట్తో గెలిచారు? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక కాంగ్రెస్ హవా నడిచింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్ మీద గెలిచారు. తర్వాత 2014లో ఏమైంది? ఓటు బ్యాంకు, బలమైన ఓటు బ్యాంకు ఉన్న నాయకుడి యొక్క బలము 2014లో ఏమైంది? ఎక్కడ పోయింది? తర్వాత 2017లో బై ఎలక్షన్ జరిగాయి. అప్పుడు ఈ బలమైన నాయకుని ఓటు బ్యాంక్ ఎక్కడ పోయింది? తర్వాత 2019లో మళ్ళీ కంటెస్ట్ చేశారు. 2019లో కంటెస్ట్ చేసినప్పుడు మొత్తం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ వైసీపీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వైసీపీ పార్టీ మీద ఉన్నటువంటి సెంటిమెంట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా, ఎమోషనల్ సెంటిమెంట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా 151 సీట్లలో వస్తే, ఈ మీరు ఏదైతే చెబుతున్నారో బలమైన వర్గము యొక్క నాయకులతో పాటు 150 మంది గెలిచారు. మొత్తం 151 సీట్లు వచ్చాయి. కాబట్టి బలము కాదు, వాళ్ళ దగ్గర ఉన్నది ఒకే ఒక బలం, కేవలం డబ్బు బలం, ప్రజాబలం లేదు. ఇప్పుడు ఎన్నికలకు పోలింగ్ సమయం దగ్గర పడింది. ఈ నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యంగా నంద్యాల ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాల సంబంధించి యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించే ప్రత్యేక ప్లాన్ ఏమన్నా మీ దగ్గర ఉందా? బ్రహ్మాండమైన ప్లాన్ తోటి
మన తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వస్తూ ఉన్నది. రాబోయే రోజులు మీరు చూస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఎవరైతే ఈ బలమైన వర్గం ఉంది అని చెప్పేసి మీరు అంటున్నారో వాళ్ళకి అభివృద్ధి, ఈ డెవలప్మెంట్ మీద నాలెడ్జ్ లేదు. మీరు ఒక్కటి చూపించండి. ఒక 2004 నుంచి 2019 వరకు మన నంద్యాల ప్రాంతంలో ఎన్ని ఎంఎస్ఎంఈలు వచ్చాయి? ఎంతమంది ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, అంటే ఒక పొజిషన్ నుంచి బెటర్ పొజిషన్కు ఎంతమంది వచ్చారు? ఇంతకుముందు బెటర్ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎంతమంది దిగజారారు? పరిశ్రమలు ఉన్నవాళ్ళు వీళ్ళతో కలిసి ఈ రియల్ ఎస్టేట్ రంగంలో 10 రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు తప్పితే, ఇంతకుముందు 2004 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం, ఈ 2024 వరకు, ఈ 20 సంవత్సరాల కాలంలో 2004 సంవత్సరంలో కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి వాళ్ళు ఎలా బతకాలో ఈ ఆలోచన కూడా తట్టని పరిస్థితిలో ఈరోజు పరిశ్రమలు ఉన్నాయి. నేను డేటాతోటి వచ్చి కూర్చుంటాను. ఎవరైనా ఈ బలమైన నాయకులు, బలమైన ప్రజాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన గాంధీ చౌక్ దగ్గర కూర్చుందాం. కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు, వెనుకబడిన రాయచూరు 2004లో ఎలా ఉంది, ఈరోజు రాయచూరు ఎలా ఉంది, 2004 సంవత్సరంలో నంద్యాల పారిశ్రామిక వాడ ఎలా ఉండింది, ఈరోజు ఎలా ఉంది, మనం కావాలంటే లెక్కలతో సహా నా దగ్గర ఉన్నాయి. కావాలంటే ఎవరైనా ఇంట్రెస్ట్, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నంద్యాల గాంధీ చౌక్ దగ్గర కూర్చొని లెక్కలతో సహా చెప్పడానికి సంసిద్ధంగా ఉన్నాం. ఓకే, ప్రజెంట్ మరి పోలింగ్ సమయం దగ్గర పడుతుంది. పోలింగ్ సమయం దగ్గర పడుతున్న ఈ తరుణంలో జనం మధ్య, ముఖ్యంగా ఆ నంద్యాల నియోజకవర్గ ప్రజల మధ్య ఓ చిన్న విషయం మనకు డిస్కస్ జరుగుతుంది. అదేమంటే నంద్యాలకు సంబంధించినటువంటి జరుగుతుంటే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ మధ్య కేవలం ఫ్రెండ్లీ మ్యాచ్ అనే భావన కూడా ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఉంది? ఏమి లేదు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ నాయకులు ఉన్నారో వాళ్ళకి ఇవి చివరి ఎన్నికలు అవుతాయి. ఇక్కడ నంద్యాల నియోజకవర్గానికి చెందిన ప్రజలు మొత్తం సమాయత్తమయ్యారు. నంద్యాల అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్క కమ్యూనిటీ, ప్రతి ఒక్క ఇప్పుడు యువకులు, పెద్దలు అందరూ కూడా ఈ నంద్యాల అభివృద్ధిని మనం పర్సనల్గా వాళ్ళతో కలిసి చెబుతుంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం ఇంత నష్టపోయామా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో మనం కూర్చొని వాళ్ళతో చిన్న గెట్ టుగెదర్ పెట్టుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, అరే మనం ఈ 20 సంవత్సరాలు మనం ఎట్లా దుర్వినియోగం చేసుకున్నామని చెప్పేసి. ఈరోజు ఎవరు వాళ్ళకి సహకరించేది లేదు, ఫ్రెండ్లీ మ్యాచ్ లేదు, ఏ మ్యాచ్ లేదు. మనం స్ట్రైట్గా నంద్యాల అభివృద్ధి కోసం మనము ఇక్కడ పోరాటం చేస్తున్నాము. వీళ్ళతో ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది ఎటువంటిది ఏం లేదు. అటువంటిది మీరు ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఇదంతా ఎవరో అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే పేపర్లలో, ఈ మన టీవీలలో, ఈ ప్రసార మాధ్యమాల్లో ఏమనిపిస్తుందంటే చూపిస్తున్నారు కదా, నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భారీగా మెజార్టీ తోటి గెలవబోతుంది, భారీగా సీట్లు సంపాదిస్తుంది అని చెప్పేసి ఆ భయంతో ఏమన్నా వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మేమైతే చాలా సీరియస్గానే వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం మరి ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. మరి ఈ క్లైమాక్స్ చేరుకున్న దశలో ఈ యొక్క ముస్లిం సమాజం కానీ, నంద్యాల నియోజకవర్గ ప్రజలు కానీ మీరిచ్చే సూచన, సలహా ఏంటి? టీడీపీ విజయానికి మీరు ఇచ్చే సూచన, సలహా ఏ విధంగా ఉందంటారు? నేను ఈ నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకి, యువతకు, విద్యావంతులకు, మేధావులకు, పారిశ్రామికవేత్తలకు, ఇక్కడ ఉన్నటువంటి మా అమూల్యమైన రైతాంగానికి, మీకు అందరికీ చేతులెత్తి నేను నమస్కరించి అడుగుతున్నా. మీరు ఇంతకు ముందు నంద్యాల ఒక పారిశ్రామిక వాడగా, తర్వాత ఒక పెద్ద వ్యవసాయ కేంద్రంగా ఇక్కడ అభివృద్ధి ఉండేది. ఈరోజు ఎవరిని అడిగినా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామనే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ సంపదను సృష్టించేందుకు చాలా వనరులు ఉన్నాయి. భూ వనరులు ఉన్నాయి, జల వనరులు ఉన్నాయి, ఇక్కడ మానవ వనరులు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. యువత, మంచి చైతన్యవంతమైన యువత ఉంది. మీరందరూ కలిసి రండి. ఈ తెలుగుదేశం, ఈ ఎన్డీఏ కూటమిలో మనము నంద్యాలను ఎంతో అభివృద్ధి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలామంది, మొత్తం 75% మంది
ఈ నంద్యాల నియోజకవర్గానికి సంబంధించిన 75% మంది తెలుగుదేశం ఈ ఆధ్వర్యంలో ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తున్నారు. కొంతమంది దీని మీద అవగాహన లేని వాళ్ళు ఇంకా ఈ పాత ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని వేలాడుతున్నారో వాళ్ళందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా కలిసి రండి. అందరం కలిసి ఈ నంద్యాల నియోజకవర్గాన్ని మంచి పురోభివృద్ధి చేసుకోవడానికి, మంచి పురోగమనంలోకి తీసుకెళ్ళడానికి మనం అందరం కలిసి కృషి చేద్దాం. మీరు ఈ 20 సంవత్సరాలు మీరు టైం వేస్ట్ చేశారు. ఇటువంటి నాయకులతో ఎంతసేపు ఉన్నా వాళ్ళకి 3 సంవత్సరాల తర్వాత ఎక్కడ రోడ్లు వస్తాయనే తప్ప వాళ్ళకు ఈ అభివృద్ధి ఎలా చేయాలనేది తెలియదు. వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఏ ఒక్క పారిశ్రామిక వాడ రాలేదు, వీళ్ళ ఆధ్వర్యంలో ఏ ఒక్క పెద్ద పరిశ్రమ రాలేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యారు తప్పితే ఈ నంద్యాల నియోజకవర్గానికి చెందిన ఏ ఒక్క పారిశ్రామికవేత్త డెవలప్ కాలేదు అన్నది నగ్న సత్యం. కాబట్టి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరైతే వాళ్ళు ఎమ్మటి ఉన్నారో దయచేసి ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దండి. మీరు మాతో కలిసి రండి. నంద్యాల అభివృద్ధిని బంగారు భవిష్యత్తు ఒక మార్గంలోకి తీసుకెళ్దాం. యువతకు మంచి ఒక మార్గం చూపిద్దామని చెప్పేసి నేను మీ ద్వారా TV24 ద్వారా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓటు కలిగిన ప్రతి ఒక్క యువకుడికి, విద్యావంతుడికి, మేధావికి, ప్రతి ఒక్క రైతులకి, ప్రతి ఒక్క ఓటు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తికి చేతులు జోడించి నేను నమస్కారం చేసుకుంటున్నా. మీరు ఓటు రోజు సెలవు దినం అని చెప్పేసి అనుకోకుండా 100% పోలింగ్ అయ్యేలా మీరందరూ చొరవ తీసుకొని, ఎవరైతే ఓటు మీద వాళ్ళకి అవగాహన లేని వారికి కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ఓటు లైన్లో క్యూలో నిలబడి ఓటు వేయడానికి సమాయత్తం చేస్తారని చెప్పేసి, ప్రతి ఒక్కరూ ఓటును సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఇది ఈనాటి ఫేస్ టు ఫేస్ కార్యక్రమం. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వాహిద్ హుసేన్ గారితో ఆయన మాటలు విన్నారు కదా. టీడీపీకి విజయావకాశాలు ఎంత పుష్కలంగా ఉన్నాయో అలాగే నంద్యాలలో కూడా అలాగే విజయావకాశాలు ఉన్నాయి అనుకుంటారు. మరి ఈ నేపథ్యంలో వాహిద్ హుసేన్ గారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించాలని కోరుకున్నాం. బెస్ట్ ఆఫ్ లక్ వాహిద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.